హలో ఫుడీస్, వెల్కమ్ టు పనారి. ఈరోజు మన పనారీలో స్పెషల్ ద కింగ్ ఆఫ్ ది వెజిటేబుల్ బ్రింజాల్. వెజిటేరియన్ రెసిపీస్లో ఈ మసాలా వంకాయ రెసిపీ చాలా స్పెషల్. ఏ వెజిటేరియన్ బఫెట్లో అయినా ఈ మసాలా వంకాయ రెసిపీ లేకుండా బఫెట్టే ఫినిష్ అవ్వదు. సో ఈ స్పైసీ వెజిటేరియన్ మసాలా వంకాయని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఫ్రెష్గా ఉన్న వంకాయల్ని ఇలా వాటర్లో క్లీన్ చేసుకొని ఇక్కడ కనిపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఈ మసాలా వంకాయని నేను చేసే పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి. ఇక వెజిటేరియన్లో సూపర్ రెసిపీ అంటే మసాలా వంకాయ అనే చెప్తారు. ఇప్పుడు ఒక ప్యాన్ లేదా మట్టి గిన్నెను తీసుకొని 1 కప్ ఆయిల్ వేసి వేడయ్యాక కట్ చేసుకున్న వంకాయల్ని అలాగే 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా సాల్ట్ని యాడ్ చేయడం వల్ల వంకాయలు నల్లగా అవ్వకుండా ఉంటాయి. ఇలా ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెమ్మ కరివేపాకు, కట్ చేసుకున్న పచ్చిమిర్చి అలాగే డిస్క్రిప్షన్లో ఉన్న మసాలా స్పైసెస్ని కూడా యాడ్ చేసుకొని 1 మినిట్ ఫ్రై అయ్యాక కట్ చేసుకున్న టమాటాలని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లంని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం ఎంత ఫ్రై చేసుకుంటే అంత స్మెల్ బాగుంటుంది. ఇప్పుడు 1 కప్ ఆనియన్ పేస్ట్ని వేసుకొని 2 మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆనియన్ పేస్ట్ అడగడుతున్నప్పుడు 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకొని ముందుగా ఫ్రై చేసుకొని పెట్టుకున్న వంకాయల్ని వేసి నెమ్మదిగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ అలాగే రుచికి సరిపడా కారంని కూడా యాడ్ చేసుకొని ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని మూత పెట్టుకొని ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెంట్లోకి రాగానే 1 కప్ కాజు పేస్ట్ని కూడా వేసుకొని కలుపుకొని అలా 10 నిమిషాలు వదిలేయండి. ఇప్పుడు గ్రేవీ కోసం ఎక్కువ వాటర్ కాకుండా ఇలా జస్ట్ వంకాయలు తేలేంత వరకు వాటర్ని వేసుకుంటే సరిపోతుంది. గ్రేవీ ఇలా చిక్కబడుతున్నప్పుడు కొత్తిమీరని వేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఈ రెసిపీని మన ఇంట్లో చిన్న ఫంక్షన్స్లో కానీ వరలక్ష్మి వ్రతం అలాగే సత్యనారాయణ వ్రతం చేసుకున్నప్పుడు కానీ ఈ రెసిపీని ట్రై చేయండి, చాలా స్పెషల్గా ఉంటుంది. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.